ఎవ్రీవన్, ఐ యామ్ నమిత. అనేది షార్ట్ వీడియో మనం బయాలజీ లెర్నింగ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఈ బయాలజీ లెర్నింగ్ క్వశ్చన్స్ చూడడం వల్ల 10th క్లాస్ స్టూడెంట్స్ 1 మార్క్స్ అనేవి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మెయిన్ నైట్రోజన్ వేస్ట్ ఇన్ హ్యూమన్స్లో మెయిన్ నైట్రోజన్ వేస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. యూరియా ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఇన్ ప్లాంట్స్లో ఏ ఏ ఏ ప్లేస్లో మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది? జైలం. థర్డ్ వన్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏంటి? నెఫ్రాన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఫోర్త్ వన్, విటమిన్ ఎసెన్షియల్ ఫర్ క్లాటింగ్. క్లాటింగ్కి ఏ విటమిన్ అనేది యూస్ అవుతుంది? ఇక్కడ విటమిన్ కే అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, టిష్యూ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫ్లోయంలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఏంటి? మైటోకాండ్రియా. నెక్స్ట్ సెవెంత్, హార్మోన్ దట్ ఇంక్రీజ్ బ్లడ్ షుగర్. ఏ హార్మోన్ వల్ల బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? గ్లూకాగాన్. నెక్స్ట్ ఎయిత్, గ్యాస్ రిలీజ్ డ్యూరింగ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మనకి ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది ఈ సెల్స్లో జరుగుతుంది. ఇక్కడ మనకి రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్, ప్రోటీన్ క్యారింగ్ ఆక్సిజన్. ఏ ప్రోటీన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ అనమాట. నెక్స్ట్, బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? జీన్. ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.